ముందుగా అందరికీ జై భీమ్. ఈరోజు శ్మశాన వాటిక విజిట్ ఎందుకోసం చేస్తున్నామంటే ఇక్కడ శాశ్వత కట్టడాలు చేస్తున్నారు. శాశ్వత కట్టడాలు ఎందుకోసం? స్థలం అనేది మన సొంతం కాదు. ఇప్పుడు మనం ఒక్కటే కాదు, ఇక్కడ ఆదోనిలో వచ్చి ఆదోని నియోజకవర్గంలో వచ్చి కసి దాదాపు 2 లక్షల పైబడి ఉన్నారు. ఆ 2 లక్షల పైబడికి 23 ఎకరాలు, కేవలం 23 ఎకరాలు ఇక్కడ ఉంది. 23 ఎకరాల్లో 2 ఎకరాలు కబ్జా అయింది. దాదాపుగా ఇప్పుడు 23 ఎకరాల్లో 2 ఎకరాలు కబ్జా అయితే ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ మీరు సొంత నిర్మాణాలు చేసుకుంటూ పోతే మిగతా వాళ్ళని ఎక్కడ పూడ్చాలా? రుద్రభూమి ఎవరు సొంతం కాదు. రుద్రభూమి పెద్దలు అనేవారు రుద్రభూమి రుద్రుడికి ఒక్కటే సొంతం అనేవారు. ఇప్పుడు ఆ రుద్రుడిని కూడా కొనేట పరిస్థితి వచ్చింది. కంప్లైంట్ పెడితే, సంబంధిత అధికారులు కంప్లైంట్ పెడితే ఇక్కడ వచ్చి మనం మాట్లాడితే నిర్మాణాలు మీరు చేయకూడదు కదా అంటే మేము సంబంధిత అధికారులతోన మేము పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్తున్నారు. పర్మిషన్ ఎక్కడి నుండి పర్మిషన్ తెచ్చుకున్నారండి? మీ సొంత ఇల్లా పర్మిషన్? మీ సొంత జగనా పర్మిషన్ తెచ్చుకోవడానికి? అలా కాకుండా మీకు సొంత నిర్మాణాలు చేసుకోవాలనుకుంటే మీ సొంత స్థలాల్లో ఉంటాయి చూడు, దాంట్లో సొంత నిర్మాణం చేసుకోండి. ఎవరు అడ్డు చెప్పరు, ఎవరు అడ్డుకుండ్రు. అలా కాకోకుండా ఎవరిది ఈ భూమి అందరి భూమి కాబట్టి అందరికీ సమానంగా చూడాలి. కానీ ఏదో మీ సొంతంగా మా సొంతం ఇది అనేటట్టు మీరు సొంత నిర్మాణాలు నిర్మించుకోవడం తప్పు. అందరినీ దృష్టిలో ఉంచుకోండి. అలాగే ఇక్కడ కొంతమంది ఆకతాయిలు నిర్మించిన గోడల్ని పగులగొట్టి వాళ్ళ దీనికోసము తాగడానికో, మూత్ర విసర్జన చేయడానికో, బాత్రూమ్ లెట్రిన్ చేయడానికో, ఒకవేళ ఆడడానికో, ఇంకోటి అవన్నీ చేయకోకుండా దాంతోపాటు సీసాలు పగులగొట్టి పాడేస్తారండి. మద్యపానం ఎక్కువ చేసి మన కర్ణాటక డబ్బాలు అయితే ఏంటి, కర్ణాటక డబ్బాల నిర్మూలన జరుగుతుందో లేదో తెలియదు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కర్ణాటక మద్యం అనేది డబ్బాలు అనేది చాలా ఎక్కువైపోతున్నారు. దానికి గండి వేసే వ్యక్తి ఎవరు రావట్లేదు. ఎవరైనా వస్తారని చూస్తే కూడా వచ్చేటట్టు కనపడరు. కానీ మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు దీని పట్ల బాగా పోరాడుతున్నారు. మద్యం పట్లనే కాదు, ప్రతి విషయంకి పోరాడుతున్నారు. కాబట్టి ఆయన ఇది కూడా దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఆకతాయిలు ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి అలాంటివి నిర్మూలన జరగాలంటే అది మీ చేతిలోనే ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏమంటే ఇలాంటి నిర్మాణాలకి మీరే అడ్డుకట్ట వేయాలని మా జై భీమ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇంకొక విషయం, ఈరోజు ఇక్కడ వర్కర్స్ ఉన్నారు. ఇక్కడ వర్కర్స్కి ఎటువంటి జీతం అనే సంభావన లేదు. జీవన ఉపాధి ఉంది కానీ వాళ్ళకి జీతాలు లేవు. జీతాలు కావాలి వాళ్ళకు కూడా. జై భీమ్ తరఫున మేమేం డిమాండ్ చేస్తున్నామంటే వాళ్ళని కూడా మున్సిపాలిటీ వర్కర్స్లో తీసుకొని వాళ్ళని కూడా గుర్తించి ఒక 10 మంది వర్కర్స్ని ఇక్కడ పర్మనెంట్గా చేసేసినారంటే వాళ్ళకు కూడా ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మన శ్మశాన వాటికను నీట్గా పెట్టుకుంటారు. ఈ రోజు వరకు మన వాచ్మెన్కి కనీసం ₹1 జీతం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళకి జీతాలు లేవు. వాళ్ళు సొంతంగా ఖర్చు ఏదో వాళ్ళ మానవత్వంతో చేస్తూ పోతూ ఉన్నారు. వాళ్ళకి వచ్చే దాంతోన జీవన ఉపాధి అలాగే నడుపుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళకి ప్రజెంట్ జీతం వచ్చేటట్టు చేస్తే వాళ్ళు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని శ్మశానాన్ని ఇంకా నీట్గా కాపాడుకుంటారు. అందులో వచ్చి కొంచెం గోడని కూడా పెద్దగా నిర్మించి మనము ఒకరి గురించి మాట్లాడకపోతే అనుకుంటే పక్కన శ్మశానాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా పక్కన శ్మశానం ఎట్లుంది, మన శ్మశానం ఎట్లుండదు అనేది దృష్టిలో ఉంచుకొని దయించి మన ఆదోని సంబంధిత ఎమ్మెల్యే గారు అయితేనేమి, సంబంధిత అధికారులు అయితేనేమి ఈ కట్టడాలు ఏవైతే ఉండవో ప్రతి ఒక్కటి డిమాలిష్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి పుడిచేటట్లు అంటే శ్మశానాలు శవాల్ని పుడిచేటట్టు వాటిలన్నీ డిమాలిష్ చేసి మనకి అందరికీ సహకరిస్తే బాగుంటుందని మా జై భీమ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే జై భీమ్ అందరికీ జై భీమ్. నా పేరు మారిన జై భీమ్ ఉపాధ్యక్షుడిని. ముందుగా జై భీమ్. ఈరోజు మా జై భీమ్ సంస్థ మరియు మా జై భీమ్ ఇక్కడ రావడానికి గల కారణం ఏమిటంటే మన ఆదోనిలో మనం పుట్టేటప్పుడు కానీ ఎలా పుడతామో తెలియదు, కానీ ఎక్కడ పుడతామో తెలియదు, కానీ చనిపోయేటప్పుడు ఒక వ్యక్తిని ఒక శ్మశాన వాటికే తీసుకెళ్తాం. అటువంటి హిందూ శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు లేవు మన ఆదోనిలో. ముఖ్యంగా వెళ్తే మౌలిక సదుపాయాలు తర్వాత సొంత స్థలం అన్నట్టు ఇక్కడ కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క సొంత నిర్మాణం చేపడుతున్నారు. అడుగుతుంటే మాకు పర్మిషన్ ఉంది, మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు.
మన ఆదంలో సుమారు ఇప్పుడు చూస్తూ ఉంటే పాతకాలానికి ఇప్పటి కాలానికి జనాభా పెరుగుతూ పోతుంది. సుమారు 2 లక్షల పైచేలకే ఉన్నారు. ఇలాంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ మనకు స్థల కొరత ఉంది. కానీ కొంతమంది అలానే పర్మనెంట్గా కడుతున్నారు. ఇప్పటికే అందరికీ కలిపి ఒకే శ్మశాన వాటిక ఉంది, హిందూ శ్మశాన వాటిక. అందరు ఇక్కడే వచ్చి చేస్తున్నారు. సుమారు 23 ఎకరాలు ఉంటే ఆల్రెడీ 2 ఎకరాలు కబ్జా అయిపోయిందని ఇంతకుముందే మనం గమనించాము. అలాంటిది 20 ఎకరాల్లో కూడా కొంతమందికి ఆడ గుంతలు పడినాయి, అసలు సరిగ్గా లేదు, రోడ్డు సరిగ్గా లేదు, ఇంకోటి చాలా చెట్ల మొక్కలు పెరిగినాయి. ఇలాంటి ప్రస్తావన ఉంటే కూడా ఇప్పటికీ కొంతమంది కొన్ని బిల్డింగులు కట్టడం, అక్కడ అదేదో ఒక మనకు దేవాలయంలాగా కట్టడం చేస్తున్నారు. బట్ అలాంటివి చేయకండి. ఇప్పుడున్న జనాభాని చూసుకుంటే మనము ఇక్కడ స్థల కొరత ఉంది కాబట్టి ఏదైనా ఉంటే టెంపరీగా చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ భూమి ఎవరి సొంతం కాదు, భూమికే మనం సొంతం అవుతాము. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా కానీ. దీనికోసమని మేము మన మున్సిపల్ అధికారులను అయితేనేంటి, మరియు దానికి సంబంధించిన అధికారులను అయితేనేంటి, మరి మన నియోజకవర్గ పెద్దలను అయితేనేంటి మా జైభీము ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే మనకు పక్కనే ఇంకొక శ్మశాన వాటిక కూడా మన వాళ్ళు కొంతమంది మన క్రిస్టియన్ వాళ్ళకు కూడా ఇచ్చారని చెప్పారు. అందులో 5 ఎకరాలు ఉంటే 1 ఎకరా కబ్జా చేసి 4 ఎకరాలు ఉంచడం జరిగింది. దాని మీద కూడా ముందు మేము పోరాటం చేస్తాము అని మా జైభీము ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. నా పేరు ఎం సురేష్ బాబు, ఆదోని జైభీము యూత్ ప్రెసిడెంట్.